తమ ఇహలోక జీవితమున రక్తమును ధారపోసి శ్రీసభను స్థాపించిన వారు వీరే. రక్షకుని శ్రమల పాత్ర నుండి పాలన చేసి వీరు దేవుని మిత్రులైరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము పునీత పేతురు పౌలులు అపోస్తలుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మనకు తెలుసు పునీత పేతురు పౌలు ఏ విధంగా మన శ్రీ సభకు రెండు పిల్లర్స్ లాగా మన యొక్క శ్రీ సభ వ్యాప్తికి చాలా దోహదపడ్డారు. వారి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మనకు తెలుసు. ఒకసారి వారి జీవితాలను పరిశీలిస్తే చూడండి, ఆ దేవుని యొక్క పిలుపు అనేది చాలా గొప్పనైనది. మానవుని దృష్టిలో వాళ్ళిద్దరు ఒక అల్పులుగా ఉన్నారు. పేతురు గారేమో చేపలు పట్టుకునే వ్యక్తి, పౌలు గారు క్రైస్తవులనే చంపి క్రైస్తవత్వాన్ని మటుమాయం చేయాలనుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే మనము మానవులు చూసేది వేరే, కానీ దేవుడు మనకి హృదయాలను చూస్తారు. అందుకే దేవుని ఎన్నిక అనేది చాలా గొప్పనైనది. మనమందరము కూడా దేవుని ఆలయంలో చేరి దేవుని స్తుతించడానికి వచ్చామంటే మనము కూడా దేవుని ఎన్నుక. ఇప్పుడు నేను ఇక్కడ బలి పూజ సమర్పిస్తున్నానంటే ఇది ఒక దేవుని ఎన్నిక. అంటే నాకు అర్హత ఉంది కాబట్టి ఇక్కడ బలి పూజ సమర్పిస్తున్నాననే చెప్పలేదు, కానీ ఆ దేవుడు పిలిచి ఆ అర్హతను దయచేస్తారు. అందుకే ప్రతి పూజలో కూడా మనము మన యొక్క తప్పిదాలను ఒప్పుకుంటాం. ఎందుకంటే ఈ బలి దివ్య పూజ బలి, దీనిలో పాల్గొనే అర్హత కానీ సమర్పించే అర్హత కానీ మానవులుగా మనకి లేదు. కానీ ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్క పూజా బలిలో ఆ యోగ్యత, బలి పూజలో పాల్గొనే యోగ్యత కానీ సమర్పించే యోగ్యత కానీ మనకు ప్రసాదిస్తారు. అది దేవుని యొక్క ఎన్నిక, దేవుని కృప. మరి ఆ ఇద్దరు పునీతులు అపోస్తల మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఒకసారి మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు నామంలో జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా అదేవిధంగా ఒక అపోస్తలుగా ఉండాలనేది
దేవుని యొక్క కోరిక మన యొక్క జీవితాల ద్వారా. మరి ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు ఎందుకున్నాం మనలను, మన ప్రజలను ఏ విధంగా దేవుని ప్రజలుగా మనము మన క్రైస్తవ జీవితాలని మనము జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము జ్ఞాన స్నానం పొందిన క్రైస్తవులుగా ఆ క్రీస్తును ఈ అపోస్తలుల వలె ఇతరులకు ఇస్తున్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎన్నో సందర్భాల్లో మన యొక్క బలహీనతల వలన, మన యొక్క తప్పిదాల వలన, మన యొక్క పాపాల వలన క్రీస్తును మనము ఇతరులకు ఇవ్వలేక, ఆ క్రీస్తును మన జీవితాల్లో జీవించలేక పోతూ ఉంటాం. ఆ సందర్భాలను గుర్తు చేసుకొని దేవుని యొక్క క్షమాపణ కృపను కోరుకుంటూ పరిశుద్ధ హృదయాలతో ఈ యొక్క బలి పూజలో పాల్గొనడానికి ఆయత్తపడదాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి నందరినో, వంచన చేసితి నందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై వందనములర్పించెదం, నీ మహావైభవములకై వందనములర్పించెదం. గ్లోరియా 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 గ్లోరియా. జనిదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని ప్రియమైన గొర్రె పిల్ల, పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము.
మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఈ యొక్క పరిశుద్ధ పూజ బలులో మనకు విన్నపాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేక విధంగా ఈనాడు మన విచారణ గురువు ఫాదర్ డిఎస్ పాల్ వారి యొక్క నామకరణ పండుగ రోజు. పునీత పౌలు గారి నామకరణాన్ని ధరించున్న మన ఫాదర్ గారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. గురువుగా తన యొక్క పరిచర్యలో ఆ దేవుని తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండాలని, మరియు పునీత పౌలు గారి యొక్క ఆత్మస్ఫూర్తితో ఎన్నో ఆత్మలను దేవునికి రక్షింపబడే యొక్క క్రియలో ఫాదర్ గారిని బలపరచాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకున్నాం. అదేవిధంగా మన కుటుంబంలో చూస్తే ఎన్నో సమస్యలతో మనము ఉండవచ్చు, వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ. మనము దేవుని సన్నిధికి వచ్చామంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దేవుని దీవెనలను మనము తీసుకెళ్ళాలి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఆ యొక్క ప్రభు శాంతితో, ప్రభు ఆనందంతో. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలను కానీ బాధలను కానీ అన్నింటి కూడా ప్రభు చెంత బలిపీఠం మీద ముందు ఉంచి ప్రార్థన చేసుకుందాం. మన యొక్క వ్యాధి బాధలన్నింటినీ కూడా ఆ దయగల దేవుడు తీర్చి మన కుటుంబాల్లో ఆధ్యాత్మిక శారీరక స్వస్థతను, ఆరోగ్యాన్ని, ప్రేమను, అనురాగాన్ని ప్రసాదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తలుడు పునీతుడైన పేతురు పౌలుల మహోత్సవం నాడు మమ్మలను ప్రశస్తమైన పవిత్ర ఆనందంతో నింపితివి. సత్యమతమునకు పునాదులు వేసిన వీరి బోధనను శ్రీసభ అన్ని విషయములను పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని నీ శ్రీసభకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పేతురు, పౌలులు, అపోస్తలులు ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకుంటుని. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ దినములలో హేరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సహోదరుడకు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలచిన నాటి ముందటి రాత్రి
కాపలా కాయిచుండేవి. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి అతనిని మేల్కొలిపి, త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట రెండవ కాపలాను దాటి నగరములోనికి పోవుటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యెను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాటన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని అనుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనం. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువనే నే పాడెదన్, వేకువనే నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురిమలు. నీ ఆలోచనలెంతో లోతైనవి, నీ ఆలోచనలెంతో లోతైనవి. నీ ఉనికి ఎంతో బలమైనది, దేవా నీ కీర్తన పాడెదను,
దేవా నీ కీర్తన పాడెదను. ఆత్మాంధుడనై నేనుంటిని, నీ జీవపు వెలుగును వసగితివి. ఆత్మాంధుడనై నేనుంటిని, నీ జీవపు వెలుగును వసగితివి. పుణ్య పురుషులను దీవించితివయ, పుణ్య పురుషులను దీవించితివయం. సమృద్ధిగా నన్ను దీవించిన దేవా నీ కీర్తన పాడెదను. దేవా నీ కీర్తన పాడెదను. తనువునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, వేకువనే నే పాడెదన్, వేకువనే నే పాడెదన్. నీ దివ్య ప్రేమను నా ప్రభువా దేవా నీ కీర్తన పాడెదను. దేవా నీ కీర్తన పాడెదను. సర్వేశ్వరునికి వందనం. శృతి చేసిలే పాడనా స్తోత్ర గీతం, జయించినే పొగడనా స్వామి. శృతి చేసిలే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా.
దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుంచి 13 నుంచి 19 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపచాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీస్తు కలుగునగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బోధించాలన్నా, దేవుని వాక్యాన్ని వినాలన్నా అది ఆత్మపూరితమైనది. ఆ పవిత్ర ఆత్మ శక్తి ఉంటే తప్ప బోధించడము కానీ, వినడము కానీ, విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకుని జీవించడము కానీ మన యొక్క మానవుని వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఇక వాక్య పరిచేయడానికి ముందు ఆ పవిత్ర ఆత్మ దేవుని వరాలు మనపై ఉండాలని ఒకసారి ఆ పవిత్ర ఆత్మ గీతాన్ని పాడుకొని ఆ దేవుని శక్తి బోధించటలోనూ వినుటలోనూ మనకు సహాయపడాలని ప్రార్థించుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడి ఆ పెంతెకొస్తు రోజున ఏ విధంగా అయితే మరి మద్దతు కలిసి అపోస్తలులు ప్రార్థన చేస్తారు, అదేవిధంగా ఆ అనుభూతిని కూడా మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. ఆత్మ దిగిరావా, అందరు కళ్ళు మూసుకొని మా పైన దిగిరావా, దీవెనలివ్వవా,
దీవెనలను కృమరించ వేగం దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం దిగిరావా ఆత్మ దిగిరావా పైన దిగిరావా దీవెనలను కృమరించ వేగం దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం దిగిరావా పనివారే లేరు కోత కోయగను ఎన్నుకొనుమో కొయ్దు పనికి నీవే దిగిరావా ఎన్నుకొనుమో నీదు పనికి నీవే దిగిరావా ఆత్మ దిగిరావా మాపై దిగిరావా దీవెనలను కృమరించ వేగం దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం 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 దిగిరావా. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం నాడు మనము పునీత పేతురు పౌలు మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ఆదివారం నాడు మనందరూ కూడా దేవుని ఆలయంలో ప్రవేశించి దేవుని స్తుతించి ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్కును వినడానికి మరియు వినిన వాక్యాన్ని మన జీవితంలో పాటించడానికి కావలసిన వరాలు కూడా దయచేయమని ప్రార్థించుకోవడానికి మనం వచ్చి ఉన్నాం. మరి ఈనాటి పట్టణాల గురించి మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా ఈనాటి సువిశేష పట్టణాల గురించి మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క పట్టణాన్ని మనము చాలాసార్లు విని ఉండవచ్చు. ఏ విధంగా యేసు ప్రభు ఆ ప్రశ్నలు అడగడం కానీ, ఈ స్త్రీ సభ అధికారాన్ని పేతురుకు అప్పగించడం గురించి చాలాసార్లు మనము విని ఉన్నాం. ఈ యొక్క యేసు ప్రభు అడిగిన ప్రశ్న గురించి మనం ధ్యానించుకోవడానికి ముందు, యేసు ప్రభు ఈ ప్రశ్నలను ఏ ప్రదేశంలో అడిగాడు దాని గురించి ఒకసారి క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఎందుకంటే దీనికి సంబంధం ఉంది అన్నమాట. మనము సువిశేషపట్నం మొదట్లోనే చదువుకుందాం. యేసు ప్రభు ఏ ప్రాంతానికి వచ్చారు? ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి. అది యూదా ప్రాంతము కాదు, అది యూదా ప్రాంతము కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన అందరిది స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటికి పోయి ఆ జెరూసలేం మ్యాప్ ఒకసారి ఓపెన్ చేసి ఈ ఫిలిప్ కైసరియా, దాంట్లో ఫిలిప్ సెజరియా అనే ప్లేస్ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో ఒకసారి చూడండి, మనకు కూడా తెలుస్తుంది ఏ ప్రదేశంలో. ఒకసారి ఈ ప్రదేశం గురించి మనము ధ్యానించుకుందాం. ఇది ఎలాంటి ప్రదేశం, ఏ ప్రదేశంలో ఉండి యేసు ప్రభు ఈ ప్రశ్నలు ఆ శిష్యులను అడుగుతున్నారు? మొట్టమొదటిగా ఆ యేసు ప్రభు ఆ ప్రశ్న అడిగిన ఆ ప్రదేశము ఫిలిప్పు కైసరియా. ఆ ప్రాంతానికి దాదాపు దగ్గరలో
దాదాపు 14 దేవాలయాలు ఉన్నాయి. దేనికి సంబంధించి అంటే బాలు దేవునికి సంబంధించిన దేవాలయాలు. అంటే అది అన్య దేశం. ఆ ప్రదేశంలోనే ఒక కొండపైన ఒక ప్రకృతి దేవునికి సంబంధించిన ఒక ఆలయం కూడా ఉంది. మూడవది, ఆ ప్రదేశం నుంచే యోర్దాను నది, మనది తెలుసా యోర్దాను నది, ఆ నది అక్కడి నుంచే ప్రవహిస్తూ ఉంది. నాలుగవదిగా తెల్లరాయి, వైట్ మార్బల్ అంటాం కదా, తెల్లటి రాతితో ఒక గొప్ప దేవాలయం కూడా నిర్మించబడింది. ఎవరి కోసం తెలుసా? సీజర్ రాజు కోసం హేరోదు మహారాజు నిర్మించాడు. ఇది ఈ అన్య దేశం. అక్కడ నుండి యేసు ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఇన్ని ఉన్నాయి కానీ అక్కడ నిజమైన దేవునికి నివాస స్థలము లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు శిష్యుల ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే యేసు ప్రభు ఏది నిమిత్తము ఈ లోకానికి వచ్చారో తెలుసు, ఈ యొక్క పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి. మళ్ళీ యేసు ప్రభు తర్వాత ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి తన శిష్యులు అవసరం. మరి దాదాపు 3 సంవత్సరాలు ఉంటున్నారు కదా, ఎంతవరకు ఆ శిష్యులు యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు? అంతే కదా. ఒకవేళ యేసు ప్రభు గురించి తెలుసుకుంటేనే వారి తర్వాత కూడా ఆ పనిని కొనసాగిస్తారు. ఒకవేళ యేసు ప్రభు గురించి తెలియలేదనుకోండి, అంతటితోనే ఆ పని సమాప్తమవుతుంది. అందుకనేసి యేసు ప్రభు ఆ ప్రశ్న వేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇక ప్రదేశం అనేది, యేసు ప్రభు ఆ ప్రశ్న అడిగిన ప్రదేశం అనేది కొన్నిసార్లు మన జీవన స్థితి, మనమున్న ఒక పరిస్థితిని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే కొన్నిసార్లు ఇదే ఆ ఫిలిప్పు కైసరియా ఎలా ఉందో అదే విధంగా మన జీవితంలో ఉండవచ్చు. మన జీవితంలో, కుటుంబ జీవితంలో కానీ ఎన్నో దేవాలయాలు ఉండొచ్చు. అవునా? ఏవేవి ఉంటాయి అవి? మన హృదయంలోనూ, మన కుటుంబాల్లోనూ, మన సంఘంలో కూడా చాలా రకాల దేవాలయాలు మనం ఏ విధంగా అయితే మనము చెప్పుకున్నామో అలాంటివి కూడా ఉంటాయి. కొన్ని చెప్పండి, ఎలాంటివి ఉండొచ్చు? ఎలాంటి దేవాలయాల్ని మానవులుగా మనం నిర్మించుకొని ఉన్నాము. కానీ ఒకటి, ఆ దేవాలయంలో దేవుడు ఉండడు. అర్థమైందా? మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ కొన్ని ఆలయాలను మనం కూడా నిర్మించుకుంటాం. కానీ దేవుడు, మన నిజ దేవుడు అక్కడ నివాసం ఉండదు. అలాంటి మన లిస్టు చెప్పాలని చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరంగా కానీ, సంఘపరంగా కానీ మనం చాలా నిర్మించుకుంటాం. ఒకవేళ అందరి జీవితాలు మీవి మావి అన్నీ పరిశీలిస్తే ఏదో ఒక రూపంలో మనము నిర్మించుకొని ఉంటాం, కానీ మనకి తెలియదు. మనం చెప్పుకున్నట్లు హేరోదు మహారాజు అది గొప్పనైన తెల్ల పాలరాతితో గుడి కట్టించాడు, కానీ అక్కడ నిజమైన దేవుడు లేడు. అది కట్టించింది ఈ భూలోక సంబంధమైన రాజు కోసం. అలాగా మనము మన జీవితంలో నిర్మించుకొని ఉంటాం. ఆ సమయంలో యేసు ప్రభు ఈ ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మన జీవితంలో ముందుకు సాగడానికి ఆ యేసు ప్రభు గురించి మనకు ఎంతవరకు తెలుసు? ఆ శిష్యులు 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో ఉన్నా కూడా ఆ ప్రశ్న ఒకవేళ అడుగుతారు. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు కూడా ఈ ఫిలిప్పు కైసరియా ప్రాంతములాగా అన్య దేశస్తుల మధ్య ఉంటూ దేవునికి సంబంధం లేని ఎన్నో దేవాలయం మన జీవితంలోనూ నిర్మించుకొని దేవునికి స్థానం లేకుండా ఒకవేళ ఉంటే యేసు ప్రభు ఆ ప్రశ్న వేస్తున్నారు. ఆ యేసు ప్రభు వేసిన 2 ప్రశ్నలు. మొదటిది మనము మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నాం. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు? మొట్టమొదటి ప్రశ్న. ప్రజలు, బయటివారు, మీరు కాదు, బయటివారు యేసు ప్రభు గురించి ఏమని అనుకుంటున్నారు? ఒకవేళ మనం బయట ప్రజలను అనుకున్న క్రైస్తవులు కాకుండా ఉన్న వాళ్ళని అడిగామనుకోండి, అందరికీ కూడా క్రీస్తు గురించి తెలుసు. అవునా? ప్రపంచం మొత్తాన్ని అడిగామనుకోండి, అందరూ చెప్తారు, అందరికీ యేసు ప్రభు గురించి తెలుసు. మళ్ళీ అక్కడ ప్రజలు కూడా ఏమని సమాధానం ఇచ్చారు? మొట్టమొదటిది ఎవరైనా అన్నారు? స్నాపకుడగు యోహాన్. ఎందుకు ఆ విషయాన్ని అన్నారంటే మనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 1-2 వచనం మనం చదువుకుంటాం. ఒకసారి చదవండి. పరిసయ్యులు, సద్దుకయ్యులు
యేసు దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 ఆ కాలమున చతుర్దాశ రెండవ ఇతడు బప్తిస్మ యోహానే అతడే మృతుల్లో నుండి లేచి ఉన్నాడని హేరోదు రాజు చెప్తున్నాడు. మనకు తెలుసు ఏ విధంగా ఆ హేరోదు యాంటిపస్ స్నాపకుడు యోహాను ఏ విధంగా చంపించాడు మనకు తెలుసు. సో యేసుప్రభు గురించి వినిన వెంటనే అతను ఏమనుకున్నాడంటే స్నాపకుడు యోహాను తిరిగి జీవంతో లేవబడ్డాడు, ఇతనే అతను అని అనుకున్నాడు. అది వేరే ప్రజలు అనుకున్నది. రెండవ వ్యక్తి ఎవరి గురించి అనుకున్నారు? ఏలియా ప్రవక్త. ఎందుకు అనుకున్నా మనకు తెలుసు. మనము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటాం. మలాకి 4:5. ప్రభు మహాదినము ఘోర దినము రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును అని మలాకి ప్రవక్త చెప్పి ఉన్నాడు. అందుకే వారు ఏమనుకున్నారంటే మెషయా ముందు ఈ ఏలియా ప్రవక్త వచ్చి అంత సరిదిద్దడానికి వచ్చారని ప్రజలు అనుకున్నాడు. మూడవదిగా ఇర్మియా ప్రవక్త. ఎందుకు ఇర్మియా ప్రవక్త గురించి వాళ్ళు చెప్పుకున్నారంటే మోకాబీలకు రాయబడలేక 2వ గ్రంథము 2వ అధ్యాయము 4, 5 మరియు 7 వచనాలు మనం చదువుకుంటాం. మోకాబీయులకు 2వ మోకాబీయులు 2వ అధ్యాయము 4, 5 వచనాలు. పై దస్తావేజుల నుండి 2వ లైన్ చదవండి. ఇర్మియా కూడా ఆ కొండ మీదకి వెళ్ళెను. అటు వెళ్ళినప్పుడు అతడు దైవ ప్రేరితుడై గుడారమును మందసమును తన వెంట రమ్మని ఆజ్ఞాపించెను. చదవండి. ఆ కొండ మీద ఇర్మియాకు పెద్ద గుహ ఒకటి కనిపించగా అతడు గుడారమును మందసమును సాంబ్రాణి పొగవేయు పీఠమును ఆ గుహలో భద్రపరిచి దాని ద్వారమును మూసివేసెను. ఎందుకు ఆ ప్రజలు ఇర్మియా ప్రవక్త మెషియా ముందుకు రావడానికి ముందు వస్తారంటే ఆ కాలంలో ఇర్మియా ప్రవక్త తన వెంట గుడారాన్ని, దేవుని మందసాన్ని, పీఠాన్ని తన వెంట తీసుకొని వెళ్ళి ఒక గుహలో పెట్టి మూసివేశాడంట. సో మెషియా ప్రవక్త రావడానికి ముందు ఆ ఇర్మియా ప్రవక్త ఈ 3 వస్తువులను తెచ్చి ఆ దేవుని మహిమను తిరిగి వెల్లడి చేస్తారు అని ఇది ప్రజలు అనుకున్నారు. ఆ ప్రజలు, యూదా ప్రజలకు యేసుప్రభు గురించి మంచి అభిప్రాయమే ఉంది. ఆ ప్రవక్తని ఈ విధంగాని ఆ విధంగా అనుకున్నారు. సరే, అది వాళ్ళు అనుకున్నారు. ఎందుకు? వాళ్ళు శిష్యులకు కొద్దిగా దూరంగా ఉన్నారు. కానీ తనతో పాటే 3 సంవత్సరాలు ఉన్న శిష్యులు ఏమని అనుకుంటున్నారని యేసు ప్రభు ఆ ప్రశ్న శిష్యులకు వేస్తున్నారు. మనము 15వ వచనం చదువుతున్నాం. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? మీతో ఇంతకాలం ఉంటున్నాను కదా, మరి నేను ఎవరని భావిస్తూ ఉన్నారు అని అన్నప్పుడు ఆత్మపూరితుడైన పేతురు గారు సమాధానం చెబుతున్నారు. ఒకసారి చదవండి 16వ వచనం. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు గారు ఇక్కడ 3 విషయాలు చెబుతున్నారు యేసు గురించి. 3. ఒకటి, యేసు సజీవుడు. రెండవది యేసు దేవుని కుమారుడు. మూడవది యేసు క్రీస్తు అంటే రక్షకుడు అని. చూడండి, అది ఆ పేతురు గారు పలికిన విశ్వాసం. అది మన కథోలిక విశ్వాసం. పేతురు గారు మన శ్రీ సభకు అధిపతిగా ఉంటూ ఉన్నారు. అతను పలికిన విశ్వాసం అనేది ప్రతి ఒక్క కథోలిక క్రైస్తవురాలి విశ్వాసం. ఏమని చెప్పండి? యేసు సజీవుడు. యేసు దేవుని కుమారుడు. యేసు క్రీస్తు. అది మనము నోటి మాట ద్వారా పలుకుతాము, కానీ అదే విషయాన్ని మనము మన జీవితంలో జీవిస్తే మన క్రైస్తవులు ఉన్నటువంటి అదృష్టవంతులు కానీ భాగ్యవంతులు కానీ ఎవరు ఉండరు. మనకంటే అంత సంతోషకరమైన వ్యక్తులు ఈ భూమిపైనే ఉండరు.
కానీ మనం ఎలా ఉంటాం తెలుసు. ఎందుకు మనము అలాంటి దేవుని కలిగి ఉన్నా కూడా మనం ఎందుకు ఈ విధంగా జీవిస్తాం? ఎందుకు ఈ విధంగా అంటే మనకు తెలుసు. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కానీ మేము కానీ మనం జీవిస్తున్నాం. ఎందుకు జీవిస్తున్నామంటే 2 విషయాలు. క్రైస్తవులుగా 2 విషయాలు. ఒకటి, ఎక్కువ శాతం ఉండొచ్చు, ఎక్కువ శాతము మనము యేసు ప్రభు గురించి తెలుసుకొని ఉంటాం. యేసు ప్రభు గురించి రోజు ప్రసంగాలు వింటాం, బైబిల్ చదువుతాం, వేరే పుస్తకాలు చదవచ్చు, మనము కూటాలకు పోయినప్పుడు వింటాం. ఏం జరుగుతుంది? మనము యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు మొదటి ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రజలు, యూదా ప్రజలు వారి అభిప్రాయాలు చెప్పారు. ఎందుకు అలా చెప్పారంటే వారికి యేసు ప్రభు గురించి తెలుసు. ఇతను అలాంటి వాడు, ఇలాంటి వాడు అని. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, యేసు ప్రభు ఎవరు అంటే ఏం చెప్తారు? రక్షకుడు, రక్షకుడు, దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుడు, ఇంకా లోకరక్షకుడు, దేవుని కుమారుడు. అమ్మాయి కొద్దిగా మైక్ ఇవ్వండా, ఒకసారి విందాం. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, రక్షకుడు, రక్షకుడు, ఇంకా ఆ ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఒకవేళ ఇవన్నీ అడిగాను అనుకోండి, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు ఎలా తెలుసు? ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే బైబిల్లో ఉంది. ఇంకా వినడం, అంటే ప్రసంగాల ద్వారా విన్నాము. ఇంకా అది సెకండ్, తర్వాత వస్తుంది. అది నిజమైంది, కానీ అది రాదు. చూడండి, ఇవన్నీ కూడా క్రీస్తు గురించి తెలిసిన విషయాలు. దాదాపుగా మరి అనకూడదు కానీ ఎంత శాతమో తెలియదు, క్రైస్తవులుగా, గృహస్థ క్రైస్తవులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా మనమందరం చేసేది ఏంటంటే, మన చిన్నప్పటి నుంచి మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం కాబట్టి మనకు ఎక్కువ శాతము క్రీస్తు గురించి తెలుసు. కానీ మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎంతమందికి తెలుసు? 2 మీకు ఒకే విధంగా అనిపించవచ్చు, కానీ 2 వేరే. ఒకటి, యేసు ప్రభు గురించి తెలవటం. రెండవది, యేసు ప్రభు తెలవటం. వ్యత్యాసం ఉందా? చాలా 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 వ్యత్యాసం ఉంది. కాబట్టి మనము ప్రశ్నించుకోవాలి, మనం అందరము కూడా యేసు ప్రభు మనకి తెలుసా? ఏమంటారు? తెలుసు. ఏ విధంగా? పరిశుద్ధ గ్రంథం ద్వారా. యేసు ప్రభు తెలుసా లేదనేది మన యొక్క అనుభవం ద్వారా, మన జీవితాల ద్వారా. అది వ్యక్తిగతం. అందరిని అడిగాను అనుకోండి, ఒకే సమాధానం రాదు, వేరే విధంగా వస్తుంది. ఎందుకంటే ఆ దేవుని అనుభూతి అనేది వ్యక్తిగతంగా పలు రూపాల్లో ఉంటుంది. పేతురు గారు ఆ మాట ఎందుకు పలికాడంటే, ఆ పేతురు గారు యేసు ప్రభుని తెలుసుకున్నారు. యేసు గురించి తెలుసుకోవడం కాదు, యేసు ప్రభు దగ్గర ఉండి యేసు ప్రభు చూశాడు, అనుభూతి చెందాడు. ఆ యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నారు. అందుకే ఆ మాట పలికాడు, అందరి తరపున నీవు సజీవుడవు, దేవుని కుమారుడవు, క్రీస్తు అంటే రక్షకుడు, మమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని పేతురు గారు ఆ విశ్వాసాన్ని ప్రకటించారు. చూడు, ఈ 3 విషయాలను ఒకసారి క్లుప్తంగా మనం ధ్యానించుకుంటే, యేసు సజీవుడు, దేవుని కుమారుడు, క్రీస్తు అని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ఒకసారి ధ్యానించుకుందాం. ఈ విషయాలని మనము మొట్టమొదటిది, యేసు సజీవుడు. ఈ వాక్యాన్ని నేను ఇచ్చేది 2-3 వాక్యాలే, కానీ మన బైబిల్ అంతా చదివితే ఎన్నో వాక్యాలు ఉంటాయి. మొట్టమొదటిది యేసు సజీవుడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. పడగా మీరు సజీవుడైన వానిని మృతులలో ఎలా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. అంటే మరణించిన క్రీస్తు జీవముతో లేవబడ్డాడు, ఆయన సజీవుడు. మొట్టమొదటిది, మన దేవుడు సజీవుడు, ఈజ్ అలైవ్. భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నారు. ఆ సజీవ దేవుని మనము ప్రతిరోజు కూడా బలిపీఠంపై అనుభూతి చెంది ఆ సజీవ దేవుని కూడా మనం స్వీకరిస్తున్నాం. అది మొట్టమొదటిగా. ఎందుకు నేను చాలా ఒక్క నుంచి చెబుతున్నానంటే, ఈ విషయాన్ని మనము బాగా
అవగాహన చేసుకొని మన జీవితంలో అప్లై చేసుకున్నాం అనుకోండి, ఎన్నో మేలు జరుగుతాయి. ఏ కష్టాలు ఏ వచ్చినా కూడా నా దేవుడు సజీవుడు. ఒకసారి చెప్పుకోండి. మీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఎవరు లేరని మనము బాధపడుతూ ఉన్నప్పుడు ఒక మాటను ఒక 10 సార్లు చెప్పుకున్నాం అనుకోండి, నా దేవుడు సజీవుడు. సజీవుడు అంటే ఆ సజీవ దేవుని అనుభూతి మనకు కలుగుతుంది. ఆ కలిగినప్పుడు మనకున్న బాధలన్నీ కూడా మట్టుమాయమైపోతాయి. రావని నేను చెప్పను, వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో అవన్నీ మట్టుమాయమైపోతాయి. ఆ విశ్వాసం, ఇది క్రైస్తవ విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ప్రకటించడమే కాదు, మనం ఏం చేయాలి? జీవించాలి. మన దైనందిన జీవితంలో మన దేవుడు యేసు ప్రభు సజీవుడు అని మనము జీవించాలి. అప్పుడు మనము బలపడతాం. రెండవది, యేసు ప్రభు దేవుని కుమారుడు. ఈ యొక్క మాట అన్నది సామాన్య ప్రజలు కాదు, ఆ దేవాది దేవుడే పలికిన మాట. మనకి తెలుసు. యేసు ప్రభు జ్ఞానస్నానం బాప్తిసం పొందినప్పుడు ఆ యొక్క ఆకాశంలో ఒక స్వరాన్ని వింటూ ఉన్న ఆ విషయాన్ని మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతాం. లూకా సువార్తలు కూడా మనం చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాబ్రియేలు దూత మరియమాతకు ఆ మంగళవార్త చెప్పేటప్పుడు కూడా ఈ విషయాన్ని చెబుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నేను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. మన రెండవ విశ్వాసము, యేసు ప్రభు దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు మన కోసం, దేవుడే మన కోసం వచ్చి శ్రమలు అనుభవించి మరణించి తన ఉత్థాన ద్వారా మనకు కూడా నిత్య జీవాన్ని దయచేశారు. ఆ దేవుడు మన దేవుడు. ఆ దేవుని యందు మనము విశ్వాసం ఉంచుతున్నాం. ఆ దేవుని కూడా మనము ప్రకటించడం కాదు, విశ్వసించడం కాదు, మన విశ్వాసాన్ని జీవించాలి. అది రెండవది. మూడవది, ఆ యేసు క్రీస్తు. రెండు వేరు పదాలు. మనము అలవాటు యేసుక్రీస్తు అంటాం, కానీ నిజమైన పేరు జస్ట్ యేసు మాత్రమే. యేసూస్. క్రీస్తు అనేది ఏ నిమిత్తము ఈ లోకానికి వచ్చారో దాన్ని సూచిస్తున్నాం. క్రీస్తోస్ అంటే రక్షకుడు అని. ఆ విషయాన్ని మనం చాలా విషయాల్లో చదువుతాం. ఒక్క విషయాన్ని చదువుతుంటే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటాం. ఆ దేవదూత, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన విశ్వాసం. యేసు సజీవుడు, దేవుని కుమారుడు మరియు రక్షకుడు. మన రక్షకుడు, నా రక్షకుడు. అది గొప్పనైన విశ్వాసం. క్రైస్తవులకు మన రక్షకుడు, కానీ వ్యక్తిగతంగా కూడా మనం చెప్పుకోగలి. వ్యక్తిగతంగా యేసు నా రక్షకుడు, నన్ను రక్షించే దేవుడు. ఇదే విషయాన్ని మన కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు కూడా యేసు నా రక్షకుడు, నన్ను రక్షిస్తాడు. అది ఉందనుకోండి, మనము ఉన్న బాధలన్నీ కూడా మరి మటుమాయమైపోతాయి. మనము ఎవరు లేరే, ఎవరు చూసుకోలేరే, ఎవరు మాట్లాడట్లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు మనం ఏం చేస్తామంటే, కొడుకులు కూతులను పట్టించుకోవట్లేదు, వదిలేశారు, అక్కడ వదిలేసి ఎక్కడ వదిలేస్తారు అంటాం. కానీ మానవుల మీద కంటే దేవుని పైన మనం విశ్వాసం పెట్టుకున్నాం అనుకోండి, ఆ కొడుకులు అన్నం పెట్టకపోని మనం సంతోషంగా ఉంటాం. ఇంట్లో పెట్టినా సంతోషంగా ఉంటాం, వృద్ధాశ్రమంలో పెట్టినా కూడా మనం సంతోషంగా ఉంటాం. ఎందుకు? మన యొక్క ఎక్స్పెక్టేషన్ కొడుకులు కూతుల మధ్య కాదు, దేవుని పైన. అది మన విశ్వాసం. దానిపైన ఉందనుకోండి, ఎవరు పెట్టకని చూడకపోని మనం సంతోషం ఉంటాం. అది దేవుడు మనకిచ్చే విశ్వాసం. ఆ దేవుడు మనకిచ్చే అది గొప్పనైనది. ఆ సజీవ దేవుని కుమారుడైన రక్షకుడు అని. అది ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే పేతురు ప్రకటించారో,
వెంటనే యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే 2 విషయాలు, 2 వాగ్దానాలు. ఒకటి, పేతురు ఆ పునాది పైన తన సంఘాన్ని నిర్మిస్తున్నారు. రెండవది, పరలోక రాజ్యపు తాళపు చెవులను పేతురు గారికి ఇస్తున్నారు. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిది యేసు ప్రభు చెబుతున్నారు మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతున్నాం. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు అని. పేతురు గారి పేరు మనది తెలుసు. గ్రీకు భాషలో, ఇంగ్లీష్లో పీటర్ అంటాం, అదే గ్రీకు భాషలో పేత్రోస్ అంటాం. పేత్రోస్, గ్రీకు భాషలో పేత్రోస్ అంటే పీటర్ లేదా పేతురు. అదే గ్రీకు భాషలో రాయిని ఏమంటారంటే పేత్రా. అది 2 పదాలు కలిసాయి అన్నమాట. పేత్రా అంటే ఈ పేత్రా పైన పీటర్, అదే రాతి పునాది పైన నా సంఘాన్ని నిర్మిస్తారని. అదే పీటర్ని అరమాయిక్ అంటే యేసు ప్రభు మాట్లాడిన భాష, అరమాయిక్. ఈ మాటలన్నీ కూడా అరమాయిక్ భాష. అరమాయిక్ భాషలో పేతురు గారిని మరియు రాయిని ఏమంటారంటే కేఫాస్. అంటే పేతురు గారి పేరులోనే అది ఉందన్నమాట. పునాది, రాతి పునాది అనేది పేతురు గారి పేరులోనే ఉంది. అందుకే ఆ రాతి పునాదిపై నా యొక్క సంఘాన్ని నిర్మిస్తున్నానని యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియదేవుడు, మనము పూర్వకాలంలో యూద గురువులు, మత గురువులు ఈ రాతి పునాది, రాతిని ఎక్కువగా అబ్రహాము కూడా వర్తింపజేసేవారు. ఎందుకంటే చూడండి, మనందరికీ తెలుసు, అబ్రహాము ద్వారా ఆ దేవాది యావే దేవుడు ఒక జాతిని ఎన్నుకుంటున్నారు. మహా గొప్పనైన యూదా జాతి. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటాం. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండువు. ఇది ఆ యావే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. అతని ద్వారా మహా గొప్పనైన యూదా జాతి. ఇప్పుడు చూడు, ఇప్పుడున్న ప్రపంచంలో కూడా యూదులు అనేవాళ్ళు చిన్న జాతి, కానీ అది గొప్పనైన జాతి, చాలా బలమైన దేశం. అది చిన్న దేశమైనా చాలా బలమైనది. ఎందుకంటే ఆ దేవుని యొక్క వాగ్దానం. అదే రకమైన వాగ్దానాన్ని పేతురు గారి ద్వారా యేసు ప్రభువున తిరుసభగిస్తున్నారు. అది గొప్పనైన జాతిని పేతురు గారి రాతి పునాదిపై యేసు ప్రభు తన సంఘాన్ని నిర్మించారు. మరి యేసు ప్రభు సంఘంగా చెప్పుకునే మనం అందరం కూడా శ్రీ సభ అతి గొప్పనైన జాతిగా మనము ఈ ప్రపంచంలో ఉంటూ ఉన్నాం. అతి గొప్పనైన జాతి. ఎందుకు అంత గొప్పగా ఉందంటే, పేతురు గారి ఆ రాతి పునాదిపై నిర్మించడం కాదు, కానీ పునీత పౌలు గారు చెబుతారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనములో. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రాతి పునాది వేసినప్పుడు దానికి మూలరాయి ఎవరంటే క్రీస్తు. అంటే ఒక మాటలు చెప్పాలంటే మన యొక్క సంఘము, క్రీస్తు సంఘము, స్త్రీ సభ క్రీస్తు పైనే నిర్మించబడింది. అందుకే ఏ నరక శక్తులు కూడా దానిని జయింపచాలం. 2000 సంవత్సరాలు ఎక్కువనే ఎన్నో హింసలు వచ్చాయి. మనకి తెలుసు ఆది క్రైస్తవులు ఏ విధంగా హింసలు అనుభవించారు. ఇప్పుడు కూడా మన క్రైస్తవ హింసలు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఏ శక్తి కూడా మన యొక్క సంఘాన్ని ఏమి చేయలేదు. ఎందుకంటే మన సంఘం అనేది క్రీస్తుపై నిర్మించబడింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మనము విశ్వాసముతో జీవిస్తామో మన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించడానికి, జీవించడానికి మనం భయపడం. ఎందుకు? ఈ యొక్క సంఘం, మన సంఘం అనేది క్రీస్తుపై నిర్మించబడింది, క్రీస్తు నిర్మించిన సంఘము కాబట్టి ఆ ధైర్యము కూడా మనకు కూడా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క పునాదిలో మనము కూడా భాగస్థులు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడి చాలా బలంగా ఉంది.
ఈ బలం ఎక్కడి నుంచి ఉంటుంది? పునాది చాలా బలంగా ఉంటే బలంగా ఉంటుంది. ఒకవేళ ఈ గోడ కట్టాము, ఈ గోడ కట్టిన ఇటుకలు ఒకవేళ ఇరిగిపోయిన ఇటుకలు కానీ అలాంటి ఒకవేళ విని ఉంటే ఒకవేళ మధ్యలో ఏమవుతుంది? పునాది గట్టిగా ఉంటుంది, కానీ ఆ గోడలు ఏమవుతాయి? పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం కూడా అలా మన క్రైస్తవ జీవితాల ద్వారా సరిగ్గా జీవించకపోతే ఏమవుతుంది? బీటలు వారుతాయి, కానీ పడిపోదు, కానీ బీటలు వారుతాయి. అంటే ప్రతి ఒక్కరము కూడా మన యొక్క క్రైస్తవ సంఘములో భాగస్తులు. మనకు కూడా ఒక్కొక్క పాత్ర ఉంది. యేసుప్రభు నిర్మించిన ఈ యొక్క క్రైస్తవ సంఘంలో మనందరి కూడా పాత్ర ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము అతను జీవిస్తాడా, ఆమె జీవిస్తుందా? క్రీస్తు అడిగేది నువ్వు జీవిస్తున్నావా? నీ వలన ఈ యొక్క క్రైస్తవ సంఘానికి బీటలు వస్తున్నాయా, బీటలు వాడుతున్నాయా, లేదా ఇంకా బలంగా ఉందా అని యేసు ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, రెండవదిగా చివరిగా మనము ధ్యానిస్తే ఇక పరలోక రాజ్యపు తాళపు చెవులను యేసు ప్రభు పేతురు గారికి అప్పగిస్తూ ఉన్నారు. ఇక పరలోక రాజ్యపు తాళపు చెవులను అందించడం అంటే పలు విధాలుగా మనం ధ్యానించుకోవచ్చు, కానీ మన వరకు ఏం ధ్యానించుకోవచ్చు అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే దాని ద్వారా మనం ఏం చేస్తాం? తాళపు చెవులతో ద్వారాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే ఏమవుతుంది? మనము లోపలికి ప్రవేశించవచ్చు. అంటే ఆ పేతురు గారి ద్వారా, అంటే పేతురు గారు ఒకరే కాదు, ఆ సంఘాన్ని నిర్మించినప్పుడు వారి ద్వారా దేవుని దరి చేరడానికి ఒక తాళపు చెవిలాగా, ఆ దేవుని స్థానం, ఆ దేవుని చేరడానికి ఒక తాళపు చెవిలాగా. ఏ విధంగా ఆ దేవుని దరి చేరవచ్చంటే పునీత పేతురు గారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనము చదివిస్తున్న ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకం ప్రతి ఒక్కరు ఒకటి హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపపడి క్రీస్తును స్వీకరించాలి. మనమందరం కూడా క్రీస్తును స్వీకరించి ఉన్నాం. స్వీకరించి ఆ క్రీస్తును మనము జీవించినప్పుడు తప్పనిసరిగా మనము ఆ పరలోక రాజ్యంలో మనం కూడా ప్రవేశిస్తాం. ఈ విషయానికి వస్తే మనము యోహాను సువార్తలో చదువుకుంటాం. ఆ అధికారంతో పాటు పాపాలను క్షమించే అధికారాన్ని కూడా యేసు ప్రభు తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. మనం చదువుకుంటాం యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనములో, మీరు వేరునైతే ఇక్కడ క్షమిస్తారో పరలోకంలో క్షమించబడుతుంది, ఏవి క్షమించరో పరలోకం కూడా క్షమింపబడుదని. ఆ నిజమైన క్షమాపణ మనకు కలగాలంటే 2 విషయాలు చేయాలి. ఒకటి, మనము మన యొక్క పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటాం. ఎప్పుడైతే మనము మన పాపాలను ఒప్పుకుంటామో పాప క్షమాపణ, శుద్ధి మరియు నీతి మనకు చేకూరుతాయి. అది మొదటిది. రెండవది, ఇతరుల ఎడల మన యొక్క క్షమాపణ గుణం. ఏ విధంగా అయితే దేవాది దేవుడు మనల్ని క్షమిస్తాడో మనము అదే విధంగా క్షమించాలి. అప్పుడు నిజమైన క్షమాపణ జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ఈ అతి గొప్పనైన పండుగను మనం జరుపుకుంటూ ఉన్నప్పుడు, 2 అపోస్తలు మనం జరుపుకుంటున్న పండుగను ఒకసారి యేసు ప్రభు మనల్ని అడిగే ప్రశ్న, ఏ విధంగా అయితే శిష్యులు అడిగిన 2 ప్రశ్నలు అడిగాడు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారని. కానీ 3వ ప్రశ్న ఏంటంటే, మనము మన జీవితాల ద్వారా ఏ విధంగా ఆ పరలోక తాళపు చెవులు, మనకు కూడా ఏ విధంగా యేసు ప్రభు పేతురు గారికి పరలోక తాళపు చెవులు ఇచ్చారో అదేవిధంగా మనకు కూడా ఇస్తున్నాడు. నేనంటాను మనకు కూడా ఇస్తున్నాడు అంటాను. ఏ విధంగా అయి ఉండొచ్చు? అదే పరలోక రాజ్యపు తాళపు చెవులను మనకు ఒక్కొక్కరికి ఇస్తున్నాడు. ఏంటి బేబీ? జ్ఞానస్థానం. అవి ఏవై ఉండొచ్చు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు ఏంటివో కాదు, మనమే వ్యక్తిగతంగా. నేను కూడా ఒక పరలోక రాజ్యపు తాళపు చెవి. ఏ విధంగా అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పరలోక రాజ్యపు తాళపు చెవితో ఏం చేస్తాం? ద్వారాన్ని మనం ఏం చేస్తాం? తెరుస్తాం. తెరిచినప్పుడు ఏమవుతుంది? ఇతరులు లోపలికి ప్రవేశిస్తారు. అంటే మన ఒక్కొక్కరి జీవితము కూడా ఆ పరలోక రాజ్యపు తాళపు చెవి అయిందనుకోండి, మన ద్వారా ఆ దేవుని దరి చేరుతారు. ఏ విధంగా అయితే మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుంటాం. చివరి వచనం చదువుకుందాం. ఆ గ్రీకు దేశస్థులు ఫిలిప్ గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు,
వారు ఆ, గలిలయలోని ఆ, బెత్సయా నివాసియగు ఆ. ఫిలిప్పు వద్దకు వెళ్ళి ఫిలిప్పు వద్దకు వచ్చి అతనితో ఏమని అన్నారంటే, అయ్యా అయ్యా మేము యేసును యేసును చూడగోరుచున్నాము అనిరి. అంతే. వాళ్ళు వచ్చి ఏ విధంగా అయితే ఫిలిప్ గారిని అడిగారు, అయ్యా మేము యేసును చూడగోరుతున్నాము, మాకు యేసును చూపించండి. అంతే కదా. రెండో ప్రశ్న ఏమొస్తుంది, మాకు యేసు ప్రభుని చూపించండి. ఇక భూలోకంలో జీవిస్తున్నాం మనం అందరము. ప్రతి ఒక్క క్రైస్తవుడు, గృహ క్రైస్తవులు కానీ, గురువులు కానీ, కన్యాస్త్రీలు కానీ, ఇతరులు వచ్చి ఇది అడగాలి మనల్ని. అది ఎప్పుడు అడుగుతారంటే, మనమందరము కూడా నిజంగా ఇంతవరకు దేవుని వాక్యంలో మనము ధ్యానించుకున్న జీవితాన్ని జీవించినప్పుడు ఇతరులు చూసి మన దగ్గరకు వచ్చి, అయ్యా మా కూడా యేసు ప్రభు తెలుసుకోవాలనుకుంటున్నాము, చూడగోరుచున్నాము, మాకు కూడా చూపించండి అని అడగాలి. అప్పుడు మనము కూడా ప్రతి ఒక్కరము ఈ పరలోక రాజ్యపు తాళపు చెవిలా అవుతాం. అది మన విశ్వాసమే కాదు, మన క్రైస్తవ జీవితం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే క్రైస్తవత్వం అనేది కేవలం మతం కాదు, క్రైస్తవత్వం ఒక మార్గం, జీవించే మార్గం. ఆ మార్గం ఎవరంటే యేసు ప్రభు. మరి ఈనాడు అది గొప్పనైన దేవుని వాక్యాన్ని ఆ దేవాదేవుడు ప్రసాదిస్తాం. మన జీవితాల ద్వారా మనము కూడా ఇతరులను క్రీస్తు దగ్గరకు తీసుకురాగలమా, ఆ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని ప్రత్యేక విధంగా ఈ బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరం లేచి నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పౌన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లే మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరమిక ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు శ్రీ సభకు గట్టి పునాదులు వేసిన పునీత రాయప్ప చిన్నప్ప గారి ఉత్సవాన్ని కొనియాడుచున్న శుభవేళ మన శ్రీ సభ మన సంఘాలపై విశేష వరములను కురిపించమని ఏక మనస్కులై ప్రభుని ప్రార్థించుకుందాం. ఓ దయగల సర్వేశ్వర, 12 మంది అపోస్తులలో అగ్రగణ్యుడు రాయప్ప పవిత్రాత్మ కుమ్మరింపుతో యూదుల మధ్య క్రైస్తవ సంఘాన్ని స్థాపించగా స్వయంగా ప్రభువు చేత పిలువబడిన చిన్నప్ప గారు యూదేతరుల మధ్య పలు క్రైస్తవ సమాజములను నెలకొల్పి శ్రీసభ ఆవిర్భావమునకు విశేష కృషి చేశారు. నేడు వారి స్థానంలో శ్రీసభను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న మా 14వ లియో పాపు గారిని, సకల కార్డినల్లను, మా ప్రకాశం పీఠాధిపతులను, సహపీఠాధిపతి పిల్లి అంతోనిదాసు గారిని, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, డీకెన్లను మీ పరిశుద్ధాత్మ దీవెనలతో నింపి శ్రీసభకు చక్కని నాయకత్వమును అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునీతుల పాలక, ఆదిమ క్రైస్తవ సంఘాలను క్రీస్తు నామములో స్థాపించి వారికి చక్కని ఆధ్యాత్మిక పరిచర్య చేసి వారి విశ్వాసమును పెంపొందింపచేసినందులకు మీకు వేలాది వందన స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈనాడు మీ స్ఫూర్తితో ప్రభుని సువార్తను ప్రకటించుచున్న సువార్థికులందరినీ మీ దివ్యాశిస్సులతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాపూరితుడైన దేవా, వివిధ కథోలిక మత సత్యాలకు వ్యతిరేకముగా బోధించు
అధమ సువార్త బోధకుల నుండి స్త్రీ సభను రక్షించండి. కథోలిక స్త్రీ సభ అంతా జగద్గురువుల ఆధ్వర్యంలో పటిష్టమైన విశ్వాసంలో క్రీస్తు ప్రభువుని విలువలతో చక్కగా జీవించు కృపను దయచేయమని అందరి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, మానవ తప్పిదాలు ఎన్ని ఉన్నా పునీత రాయప్ప చిన్నప్ప గారు దైవ సంఘాలను మన్నించి అమితముగా ప్రేమించినట్లే కథోలిక విశ్వాసులంతా ఒకరి తప్పులను ఒకరు మరియు మన క్రైస్తవ సంఘాల తప్పిదాలను మన్నించి శ్రీ సభను అందరి యాజకులను గౌరవముతో ప్రేమానురాగాలతో నిండుగా అభిమానించి సహృదయతను విశ్వాస హృదయమునొసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవా, మీ స్వార్థ ప్రకటనలో కష్టాలు, శ్రమలు, బాధలు ఎన్ని ఎదురైనా వాటిని ధైర్యంతో ఎదుర్కొని మీ పరిశుద్ధ వాక్యమును బోధించుచున్న వారందరికీ మీరు స్వాంతన కూర్చి మీ ఆశీస్సులను హేరాళముగా వారిపై కురిపించండి. ఆయా ప్రాంతాలలో మీ వాక్కు ఫలించి నూతన దైవ సంఘాలు ఏర్పడి స్త్రీ సభ వర్ధిల్లునట్లు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన యొక్క స్వంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ఈనాడు తమ నామ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని అనగా పేతురు, పౌలు వారి యొక్క పేర్లు కలిగిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా మన డిఎస్ పాల్ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేసుకుందాం. వారందరినీ కూడా దేవునికి సమర్పిస్తూ వారు తమ జీవితాల ద్వారా ఆ పునీతుల మధ్యవర్తుల ద్వారా జీవితంలో విశ్వాసముతోనూ ప్రేమలోనూ ఎదగాలని, క్రీస్తుకు సాక్షులుగా జీవించేలాగున అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఓ త్రియేక సర్వేశ్వర, పిత, పుత్ర, పవిత్రాత్మ నామములో మా అందరికీ జ్ఞాన స్నానం ఇచ్చి శ్రీసభ బిడ్డలుగా చేసుకున్నందులకు మీకు ముదమార వందనములు తెలుపుచున్నాము. మీ బిడ్డలుగా మేము, మా కుటుంబాలు, మా విచారణ ప్రజలు, మా సమస్త శ్రీసభ స్థిర విశ్వాసంలో ముందుకు సాగి కడన మేము ముఖాముఖిగా పునీత రాయప్ప చిన్నప్పల సాంగత్యంలో దర్శించుకునే భాగ్యాన్ని మీ దివ్యకృపలో మాకు ప్రసాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యయుమా నీ చిత్తములో ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా.
ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ సేవలో శోభిల్ల చేయుమా నీ సేవలో వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థింపుడు. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమునకు సమర్పించు బలి అర్పణలకు అపోస్తుల ప్రార్థన సహాయము లభించునుగాక. వారి మహోత్సవం నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్ర మనర్పము వీరి విజ్ఞాపన ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీ కటాక్షము వలన ధన్యులైన పేతురు పౌరులము ఆనందింపచేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించెను, పౌలు దానిని స్పష్టముగా బోధించెను. పేతురు ఇజ్రాయేలుల శేష జనమ మధ్య ఆదిమ స్త్రీసభను స్థాపించెను. పౌలు నీవు పిలుచుకున్న అన్యులకు బోధకుడు నాయకుడు ఆయను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసరి. ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులను వేద సాక్షి కిరీటమును సమానముగా ధరించుచున్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము ఉత్సాహంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా
హోసానా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 దేవుని నామమునా వచ్చెడి వారు ధాన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞత వందములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా స్తుతి ప్రార్థనా.
ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాణమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమని సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారికి మాము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా ఎండి ప్రకాశం అంతోని దాస్ పీఠాధిపతులను, గురువుల అందరితో పాటు మమ్మను ఇక బలి పూజలో పాల్గొని ఉన్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరి మాతతోను, ఆమె భర్త పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోనూ, పునీత పేతురు పౌలులతోనూ, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన జీవితంలో కూడా మనము ఆ పేతురు పౌలు వలె ఈనాటి మొదటి పడంలో చూస్తే పునీత పేతురు గారు సెలవిస్తూ ఉన్నారు. ఏ విధంగా అతను చెరసాలలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవాది దేవుడు అతన్ని విడిపించారో, విడిపించినప్పుడు అనుకున్నాడు దేవుడు అతన్ని రక్షించాడని. మనము కూడా మన క్రైస్తవ జీవితంలో హింసలు ఎలాంటివి వచ్చినా కూడా దేవుడు మనను రక్షిస్తాడన్న విశ్వాసముతో మరియు కరుణను మన జీవితాలను జీవించిన తర్వాత పౌలు వరే నేను మంచి పోరాటమును పోరిడితిని, నా విశ్వాసమును జీవించితిని అనే జీవితాన్ని మనకు ప్రసాదించమని ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా వినిపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కళ్ళతో నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుని యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారమైన సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వర గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చుదును గాక. ఆమేన్. ఘనతకు ఆరుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. ముక్తిదాత ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే,
వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు ఆరుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు ఆరుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతును గాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జీవము, మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసురాలనైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రించవలనని నా మంచి జేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగును. ముందుగా మీ అందరికీ పునీత పేతురు గారు పౌలు గారి యొక్క పండుగ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఫీస్ట్ ఆల్. సేమ్ ఫాదర్. గమనిక, ఈ వచ్చే నెల 3వ తేదీ జూలై 3వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ సభలో స్త్రీల పాత్ర అన్న అంశం మీద మన యొక్క బిషప్ గారు నెల్లూరు నుంచి ఒక అమ్మగారు మరి వారి కోసం ఉపన్యాసం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ మీటింగ్లో ప్రతి ఒక్క విచారణ నుండి 2 లేక 3 స్త్రీలు రావాలని చెప్పి ఉన్నారు. ఒంగోలు డీనరీ తరఫున 10 విచారణలకు కలిపి ఈ మీటింగ్ పునీత చిన్న తెరిసమ్మ దేవాలయంలో జరగబడుతూ ఉంది. ఈ మీటింగ్కు మన విచారణలో ఉన్న 2 మహిళల సభ్యుల నుండి ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ట్రెజరర్ ఈ మీటింగ్కు హాజరు కావాల్సిగా ఉంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క మీటింగ్ జరగబడుతుంది. తదనంతరము పరిశుద్ధ దీవెన పూజ ఉంటూ ఉంది. ఆ తర్వాత వచ్చిన వారందరికీ భోజనం సదుపాయం కలగదు. రెండవదిగా జూన్ మాసమంతా కూడా తల్లి శ్రీ సభ జేసు తిరుహృదయ మహోత్సవం మాసముగా కొనియాడబడుతుంది. కాబట్టి గడిచిన శుక్రవారం నాడు జేసు తిరుహృదయ పండుగను మన యొక్క విచారణలో ఘనంగా కొనియాడుకుని ఉన్నాం. ఆయనను రేపు నెల చివరి రోజున కాబట్టి జేసు తిరుహృదయం జ్ఞాపకార్థముగా చివరి రోజున మరి పాటల పూజతో దీపలి పూజ సమర్పించబడుతుంది. కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజాలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. వచ్చే ఆదివారం పూజ అయిన వెంటనే మరి విచారణ గ్రూపులతో మరియు సంఘ పెద్దల మీటింగ్ ఉంటుంది. వచ్చే ఆదివారము పూజ అయిన వెంటనే మరి మన యొక్క స్వామి గారితో సంఘ పెద్దల మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో గత సంవత్సరపు మరి దేవాలయపు లెక్కల విషయము చర్చించబడుతూ ఉంటుంది. మరి సంఘ పెద్దలు ఏమైనా కొత్తగా సలహాలు ఉంటే మరి విచారణ గురువు స్వీకరించగలుగుతూ ఉంటారు. అటు పిమ్మట మరి సంఘ పెద్దలకు మరి ఫాదర్ గారితో కలిసి భోజన విందు ఏర్పాటు చేయబడి ఉంది. మరి ఈ సందర్భంలో ఎవరైతే గుడికి కానీ మరి వ్యక్తిగతంగా ఫాదర్ దగ్గర అప్పుబడి ఉన్నారో వాళ్ళందరూ మరి శుక్రవారం లోపల ఆ డబ్బును చెల్లించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. లేని ఎడల ఆదివారం పూజలో మీ పేర్లు చదవబడును. తపస్కాల ఉండి ఇవ్వవలసి ఉన్నది. ఇంకను దాదాపుగా 20 ఉండులు రావాల్సి ఉన్నాయి. వచ్చే ఆదివారము తీసుకుని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజున మన కోసం దీవెన పూజను సమర్పించినటువంటి గురుశ్రీ చంద్రమోహన్ గారు ఎస్డిపి మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మనందరి కోసము ఈ యొక్క పూజాలను ప్రార్థించినందుకు గాను మరి విచారణ గురువు తరఫున నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మన యొక్క పెద్ద ఫాదర్ గారికి కంటి చికిత్సను తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మరి డాక్టర్ సలహా మేరకు 3 రోజులు ఆయన రెస్ట్లో ఉండమని చెప్పారు. కాబట్టి ఎక్కువగా సన్లైట్కు ఎక్స్పోజ్ చేయకూడదు కళ్ళు. కాబట్టి వీలున్న వారు మరి ఆయన సమయాన్ని పెట్టి మీరు ఆయనకి అందుబాటులో ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మరి చివరిగా ఆదివారం సాయంత్రం నాడు పూజ జరిగే
మాట్లాడుతూ ఉన్నారు. మరి అది గుడికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఒక విధంగా ఆటంకపూరితంగా ఉంటుంది. మరి ఒక విధంగా మన యొక్క విశ్వాసము సుమాత్రికలో ఉండలేకపోతుంది. దయచేసి మరి సాయంత్రం పూజలో పాల్గొనేవారు అందరూ గుడిలో కూర్చొని భక్తి శ్రద్ధలతో మరి దీపావళి పూజలో పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ ఉదయ పూజలో పాల్గొని మరి ఆరు బయట కూర్చుని ఉండే వాళ్ళైతే దయచేసి మీ యొక్క ఇంటి వద్దనే కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నామంటే లేచి నిలబడగలరు. అందరూ చివరి ప్రార్థనకై లేచి నిలబడగలరు. సీమోను పేతురు యేసుతో, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అనెను. అందుకు యేసు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను అని అనెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా నూతనీకరింపబడిన మమ్ము స్త్రీ సభతో ఐక్యమై జీవించినట్లు చేయుము. అప్పమును త్రుంచుట ఎందును అపోస్తల బోధన ఎందును నిరంతరం నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించిన చెరసాలలో వేచిన పౌలు శీలను బంధించిన చెరసాలలో వేచిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.